అందుకని వర్షం వలన కరెంట్ తీసేస్తున్నాడండి. ఫ్రిడ్జ్లో ఐస్ అంతా కరిగిపోయి వెనకాలది మాటికి నిండిపోతుంది. కొంచెం వాన పడితే చాలు కరెంట్ తీసేస్తున్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత కరెంట్ పోదనుకున్నాం, కానీ ప్రస్తుతానికైతే కరెంట్ కటింగ్లు వస్తున్నాయండి. కొంచెం వాన పడితే మాటికి పోతుంది కరెంటు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. మొన్న నైట్ 12:30 తీసి తెల్లారినాక 8 అప్పుడు ఇచ్చారు. ఈ వెనకాల మాటిగా ఫ్రిడ్జ్ వాటర్ చూసుకోవాల్సి వస్తుంది. ఇది అన్ని చిన్ని అట్లకి అడుగుతుంది. అయిపోయిందా? ఇది కానీ పైన కేక మండలంగా పట్టిందండి మబ్బు. ఈ వర్షాలు ఏంటో 4-5 రోజుల మట్టి వర్షాలు బాగా పట్టింది మబ్బు. దాంతోపాటు గాలి కూడా వేస్తున్నాము బాగా. చూడండి గాలి వేస్తున్నాం. కొబ్బరి చెట్లు లొకేషను చాలా బాగుంది. చల్లగాలి వాన స్టార్ట్ అయింది. గంటసేపు ఇక్కడ షెల్టర్లోనే ఉంటున్నాం. అదే ఫ్రెండ్స్, నా వెనకాల వాన ఇక్కడ తొంగలూరుపాలెం కానీ నాగాలంక వైపు అసలు వానే లేదు. తొంగలూరుపాలెం కానీ అటు ఫుల్ వాన. గంట సేపు నుంచి ఉన్నాను బస్ స్టాండ్. ఇటు వస్తే ఒక చుక్కలేదు వాన, చుక్కలేదు. బండి పంచర్ పడిందండి. బ్యాక్ టైర్ పంచర్ వేపిస్తున్నాము. అదే ట్యూబ్ పనిచేయదన్నారు. ట్యూబ్ కూడా మార్చేశాను, కొత్త ట్యూబ్ వేయించాను. ప్రస్తుతానికి అది ట్యూబ్ వేయించా. టైర్ కూడా మార్చాలి ఓనాళ్ళు అయిన తర్వాత. టైర్ కూడా అదిగిపోయింది. వాన్లో అనమాట పచ్చడి చేస్తుంది. వాన్లో పచ్చడి బాగుంటుంది వేడి అన్నంలో. వాన తగ్గదు, వాన పడతానే ఉంటుంది. ఇవ్వండి చేపలు వచ్చినాయి. ఈ వర్షాకాలం చేపలు రొయ్యలు వస్తాయండి ఎక్కువ. ఈ మ్యాన్ చేపలు అండి చిన్నవి. అవి 150 రూపాయలు తీసుకున్నాం. 2 కేజీలు ఉంటాయి. వర్షాకాలం మట్టికి చేపలు రొయ్యలు వస్తాయండి. రేవు సముద్రం దగ్గర కాబట్టి ఫ్రెష్ చేపలు రొయ్యలు వస్తాయి. దిగండి. గ్రైండర్ అది బాగుంది. ఇక్కడ బీరకాయ మొక్కలు పెట్టామండి, మొలిచినవి. చెరుకు ఇంటి ముందు కూడా బీరకాయ మొక్కలు పెట్టా. ఈ వానలోనే చేపలు చేస్తున్నారు. మబ్బు చూడండి ఎలా ఉందో. ఇది పరశివర్ రోడ్ అండి, కొత్తగా వేస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా కొబ్బరి చెట్లు చాలా అందంగా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. బండి రాళ్ళ వలన సింగిల్ హ్యాండిల్తో పోతుందండి. ఇంకో చేతితో ఫోన్ ఉంది కదా, స్ప్రెడ్ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. అటు ఇటు పల్లెటూరు బాగుండిద్ది ఇలా చెట్లు ఉంటాయి. అటు ఇటు రోడ్డుకి ఇటువైపు చెట్లు చాలా బాగున్నాయి. సరే, వీడియో నచ్చితే ఒక లైక్
షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఇదిగండి పులిగడ్డ. వర్షాలు పడుతున్నాయి, వర్షాల్లో చేపలు పడుతున్నారు రేవులో, కృష్ణానదిలో. కాలువ నీళ్ళు ఏంటో రేవులకు వదిలేస్తున్నారు. ఎందుకంటే మా సైడ్ ఇంకా నార్మల్ కూడా మొదలెట్లా. నీళ్ళు కిందకి కాలువల ద్వారా వచ్చినా ఉపయోగం లేదు. అందుకని కొన్ని నీళ్ళు ఇలా సముద్రంలో పంపించేస్తారు, కాలువ రేవులకు వదిలేస్తారు. చూడండి, ఎటు చూసిన మబ్బులే. పులిగడ్డ వారధి. ఇదేమో కొత్త బ్రిడ్జి, ఇదేమో వారధి అంటారు. ఇదేమో బ్రిటిష్ వాళ్ళు కట్టారు. కింద నీళ్ళు వెళ్తే పైన బస్సులు వెళ్ళాయి. ఇప్పుడైనా కొత్త బ్రిడ్జి కడతాం వల్ల అవి ఓన్లీ వాటర్కి వాడుతున్నారు బ్రిడ్జి. దివిసీమ. చుట్టూ నీళ్ళు, మధ్యలో అవనగడ్డ, నాగలంక, కోడూరు 3 మండలాలు. దీన్ని దివిసీమ అంటారు. బాగుంది లొకేషన్. ఇదిగండి చల్లపల్లి వైపు అదేసేసారండి. నాట్లతో పని లేదు, నార్మల్ పోసే పని లేదు, దమ్ము చేసే పని లేదు. మొత్తం మ్యాక్సిమం అదే. ఈ చల్లపల్లి సైడ్ పొలాలు ఎదవుతాయండి. అంటే విత్తనాలు జల్లేస్తారు అంతే. ఇదిగండి ఇక్కడ నుంచి, ఇది పెదపోలు. ఇక్కడ నుంచి చల్లపల్లి 5 కిలోమీటర్లు. పల్లెటూరులో మురిక్కాలు అంటారు. అయితే ఏంటంటే మురిక్కాలు అంటే డ్రైనేజీ వాటర్ కాదండి, పొలాల్లో పంటకు పెట్టే వాటర్ దీంట్లోకి వదిలేస్తూ ఉంటారు. గణపేశ్వరం పొల్లగారి మధ్యలో ఉంటుందండి మురిక్కాలువ. చేపలు అన్నాడు దీంట్లో కనబడుతుంది, కదులుతున్నాయి.